గత 98 ఏళ్లుగా సమాజ సేవ, నిస్వార్థ భావమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు వేగవంతం చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 2025-26 వార్షిక సాధారణ సమావేశం కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్, కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన ప్రాజెక్టుల వివరాలను సభకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో గత 98 ఏళ్లుగా ఈ సంస్థ ఎంతో విజయవంతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని కొనియాడారు. సమాజంలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తోందన్నారు. ప్రధానంగా కాకినాడలో 7.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరిందని, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతోనూ సాధ్యమైన త్వరగా పరికరాల ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అనంతరం రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్కు మరియు సంస్థకు విరాళాలు అందించిన దాతలు, అధికారులు, అడప వెంకటలక్ష్మి, ప్రత్తిపాడు తహసీల్దార్ సూర్యప్రభ, సామలకోట ఎంపీడీఓ కె హిమా మహేశ్వరి, క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలు ఐటీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కాసిన వెంకటేశ్వరరావు, పాలడుగు సుబ్రహ్మణ్యం, పైడా వెంకటనారాయణ, సుశీల రాఘవ రత్నం అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్, వైడి రామారావు కుటుంబ సభ్యులు, ఎన్ శృతిరెడ్డి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సహకరించిన ఈటీసీ సామలకోట అధికారులకు జిల్లా కలెక్టర్ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎన్వివిఆర్ ప్రసాద్ బాబు, కార్యవర్గ సభ్యులు, జీవిత సభ్యులు, సంస్థ కార్యదర్శి కె శివకుమార్, వందన తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా అందరినీ కలుపుకొని సమాజంలో మంచి జరగాలి, పేదవాళ్ళకి మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ముందుకు నడుపుతున్న రామారావు గారికి, సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇప్పుడే స్పష్టంగా వివరించడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు గత సంవత్సరంలో మనము చేసుకున్నాము. అదే మొమెంటంతో, అదే ప్యాషన్తో రాబోయే సంవత్సరాల్లో కూడా మనము అన్ని యాక్టివిటీస్ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 2 అంశాలు మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్. సో దిస్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ ఈజ్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ రియలైజేషన్. Even day before yesterday, I got a call from ONGC side that whether our infra is ready to accommodate the equipment. We have clarified that it is very much ready. So at the ONGC level also, efforts are being made, even through the public representatives, to push and get the equipment as early as possible. That is the prime goal. As a personal goal, I have taken it upon myself. So with all your support, with the support of the previous collector, my colleague, we have come this far. We have almost 80% there. The last 20% we will definitely get it done in the coming few months, and I am quite confident. Coming to the second need which is felt, which is the working women's hostel. We are trying to finalize the place and then try to take up this project as well. So quite soon we will definitely have a positive news